ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే 6, 8, 12 అధిపతులు ఇచ్చేటువంటి రిజల్ట్స్. చాలామంది మీకు 6వ స్థానంలో ఉన్నారండి, 12వ స్థానంలో ఉన్నారండి, లేకపోతే 8వ స్థానంలో ఉన్నారండి అంటూ ఉంటారు. అయితే దీనికి శాస్త్రము ఏమి చెప్పింది? ఈ 6, 8, 12 స్థానాల్లో శుభగ్రహాలు ఉంటే ఏమిటి, పాపగ్రహాలు ఉంటే ఏమిటి అనేటువంటిది కాన్సెప్ట్ ఒక ఎత్తు అయితే, అసలు ఆ శుభగ్రహాలు కానీ పాపగ్రహాలు కానీ ఏ లగ్నం నుంచి ఎవరైతే ఏమిటి అనేటువంటిది కూడా ఉంది. ఇది తెలియక మనం ఒక్కోసారి ఏం చేస్తుంటుంటే 6వ స్థానంలో ఈ గ్రహం ఉందండి, ఇది తప్పు అనుకుంటుంటాం. కాదు, శాస్త్రంలో దీన్ని విపరీత రాజయోగము అంటారు. దీన్ని విపరీత రాజయోగము, అదేవిధంగా నీచభంగ రాజయోగాలు కూడా ఉంటాయి. అయితే మనం విపరీత రాజయోగం గురించి మాట్లాడుకుంటున్నాం. 6, 8, 12 స్థానాలు. ఈ 6, 8, 12 స్థానాల్లో ఒక్కొక్క లగ్నము నుంచి, ప్రధానంగా ఇవి లగ్నం నుంచి ఏర్పడతాయి. లగ్నం నుంచి తెలీదు, మాకు లగ్నమే తెలియదు అనుకున్నవారు సెకండరీస్ చంద్రుడి నుంచి కొంత ఏర్పడుతుంది, బట్ లగ్నం నుంచి ఏర్పడతాయి, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఏర్పడినటువంటి లగ్నం నుంచి ఏర్పడిన యోగం వల్ల ఎటువంటి ఫలితములు వీళ్ళు పొందుతారు, అదేవిధంగా ఈ ఫలితాలు సరిగ్గా రావట్లేదంటే దానికి కారణం ఏమిటి, దానికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యా వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఏంటంటే విపరీత రాజయోగాలు అనేటువంటివి 6, 8, 12 స్థానాలు బట్టి వస్తాయి. 6వ స్థానాధిపతి అయినటువంటి శని, 12వ స్థానాధిపతి అయినటువంటి రవి, 8వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ద్వారా ఏర్పడుతుంది. ఈ శని, కుజ, రవులు 6, 8, 12లో ఎక్కడున్నా సరే కన్యా లగ్నం నుంచి యోగమే, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇందులో 6వ స్థానంలో అధిక గ్రహాలు కనుక ఉన్నట్లయితే బిజినెస్లో కాంపిటేటివ్గా ముందుకు వెళ్తూ ఉంటారు వీళ్ళు. అలాగే 8వ స్థానంలో ఉండేటువంటి గ్రహాల ద్వారా ఫైరీ రిలేటెడ్ సంబంధించినటువంటి ఎక్కువ గ్రహాలు కనుక అష్టమంలో ఉంటే ఫైరీ రిలేటెడ్ అంటే ఇప్పుడు చూడండి, దీపావళికి వెలిగిస్తున్నప్పుడు కానీ ఏదైనా మిషనరీస్ రూపంలో ఇబ్బంది రావడం కానీ, లేనట్లయితే ఒక్కోసారి సమ్టైమ్స్ ఏదైనా పవర్ రూపంలో ఇబ్బంది రావడం అనేటువంటి జరుగుతుంటుంది. కాబట్టి అష్టమంలో గ్రహాలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కన్యా లగ్నం వారు. ఇక 12లో ఉండేటువంటి గ్రహాలు అధికారాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటారు, అధికారం కోసం ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. వీళ్ళు అధికారుల కోసం కలవడానికి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. కాకపోతే 12లో శుక్రుడు ఉంటే మాత్రం వాళ్ళ లైఫ్ స్టైల్లో అంతా ఒక రాయల్గా వెళ్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక శాస్త్రాల్లో కొన్ని పురాతనమైనటువంటి గ్రంథాల్లో విపరీత రాజయోగం యోగించే విధానం ఈ కన్యా లగ్నం వారికి ఈ 6, 8, 12 స్థానాధిపతులు ఎక్కడుంటే బాగా యోగిస్తుందని చెప్పబడిందంటే ఈ శని, కుజులు లగ్నంలో కానీ అంటే కన్యలో కానీ లేదా మీనంలో ఉండడం కానీ, అదేవిధంగా ఈ రవి అధిపతి అయినటువంటి రవి ధనస్సు ఆర్ కన్యారాశుల్లో ఉన్నప్పుడు ఇంకా బాగా యోగిస్తుందని చెప్పబడింది. అయితే వేటి వల్ల యోగిస్తుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వ్యాపారాల మూలంగా చక్కగా యోగిస్తుంది. ఎందుకంటే కన్యా లగ్నం వ్యాపార సంబంధించినటువంటి లగ్నము కాబట్టి వ్యాపార మూలకంగా బాగా యోగించడము, తండ్రి యొక్క ఆస్తి కలిసి రావడం ద్వారా యోగించడం జరుగుతుంది అనేటువంటి చెప్పడం జరిగింది ఈ కన్యా లగ్నానికి. మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి 6, 8, 12 స్థానాధిపతుల గురించి మనం చెప్పుకున్నాం కదా. అయితే ఇందులో పర్టికులర్గా నేను మీకు చెప్పేది ఒకటే, ఇది మీ పర్సనల్ చార్ట్లో బాగా అర్థం చేసుకోండి. ఇది మీ పర్సనల్ చార్ట్లోకి సంబంధించినటువంటిది, ఇది గోచారానికి సంబంధించింది కాదు. గోచారానికి సంబంధించినటువంటి పలానా దేశాన్ని బట్టి పలానా లగ్నాన్ని బట్టి అని అర్థం చేసుకున్నది వేరు. అయితే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్తాను. ఇక్కడ మనం ఏదైతే ప్రిడిక్షన్స్ చెప్పుకున్నామో వీటికి ఖచ్చితంగా ఆ దశ రావాలి. ఇప్పుడు మనం 6, 8, 12 అధిపతులు ఆ మహాదశ రావాలి. ఏదైతే మనం చెప్పుకున్నటువంటి రిజల్ట్ ఆ దశ వస్తేనే మీకు ఈ మహాదశ యోగిస్తుంది. ఒకటి, ఆ దశ వచ్చినా యోగించట్లేదు అంటే అక్కడ మైనస్ని ఇచ్చే గ్రహం ఏదో అక్కడ ఉంది. అంటే రాహువో, కేతువో, లేకపోతే నీచ స్థానంలో ఉన్న గ్రహము, నీచభంగం కానటువంటి గ్రహం ఏదో ఉందని అర్థం చేసుకోవాలి. 6, 8, 12 స్థానాల్లో రాహు కానీ కేతువు కానీ, నీచ స్థానాల్లో ఉన్న గ్రహం కానీ, పాపకర్తల్లో ఉన్న గ్రహం కానీ 6, 8, 12లో ఉన్నప్పుడు మీకు రావాల్సిన నీచం అంటే మీకు రావాల్సింది ఏదైతే
రాజయోగం ఉందో అది ఆగుతుందని అర్థం. అలాంటప్పుడు మీకు ఏ గ్రహం ఉంటే దానికి సంబంధించిన దానం ఇవ్వండి. అంటే ఉదాహరణకి గోధుమలు, రవికి సంబంధించిన గ్రహం నీచబడి ఉంది, గోధుమలు ఇవ్వండి. చంద్రుడు బియ్యం ఇవ్వండి. కుజుడు కందులు ఇవ్వండి. బుధుడు పెసలు ఇవ్వండి. అదేవిధంగా గురువు అయితే శనగలు, మనకి శుక్రుడైతే బొబ్బర్లు, శని భగవానుడైతే తెల్లటి నువ్వులు, రాహు అయితే మినుములు, కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వండి. ఇవి ఆ వారాల్లో, అంటే మనకు తెలుసు ఆదివారం గోధుమలు, సోమవారం బియ్యము, మంగళవారం కుజుడికి సంబంధించిన మంగళవారము, బుధుడికి సంబంధించిన బుధవారము, గురువుకి సంబంధించిన గురువారము, రాహువుకి సంబంధించిన శనివారము, కేతువుకి సంబంధించిన కూడా మంగళవారం ఇవ్వాలి. ఉదయం 6 నుంచి 7:30 మధ్యలోనే ఆ దానం ఇవ్వండి. ఎందుకు ఈ దానం అంటే, ఎప్పుడైతే మనం ఒక పదార్థాన్ని దానంగా ఇస్తామో ఆ పదార్థం ఇచ్చిన వెంటనే మనలో నుంచి ఆ నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే మనకి రాజయోగం కలగాలో ఆ విపరీత రాజయోగం కలిగేటువంటి ఆస్కారం పెరుగుతుంది. అలాగే నేను చెప్పినటువంటిది ఏదైతే మంత్రం ఉంటుందో, దేవత ఆరాధనకు సంబంధించి ఉంటుందో, ఈ విపరీత రాజయోగం ఏర్పడడానికి, అది ఫామ్ అవ్వడానికి, అది ఓపెన్ అవ్వడానికి అది రెగ్యులర్గా చేయండి. అది అమ్మవారి మంత్రం కావచ్చు, దేవత సంబంధించిన గ్రహ సంబంధించినటువంటిది ఏదైనా స్తోత్రం కావచ్చు. రోజు చేయండి నా మాట విని. రోజు మీరు ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీకు అది కంటిన్యూస్గా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు అది యోగం ఇస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే, ఏదో ఒకసారి నెలలో ఒకసారి గుడికి వెళ్ళిపోయాను, ఇంకోసారి ఎప్పుడో ఏదో చదువుకున్నాను, నాకు రిజల్ట్ రాలేదంటూ ఉంటారు. అలా చేస్తే రిజల్ట్ రాదు. ఎలా అయితే మనం చూడండి, ఒక జిమ్కి వెళ్తాం. జిమ్కి వెళ్ళినప్పుడు ఆ జిమ్లో మనం చూడండి రెగ్యులర్గా వెళ్ళి 1 గంట 2 గంటలు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ బాడీ ఆటోమేటిక్గా స్టామినా పెరుగుతుంది. వారానికో 10 రోజులకో జీవితాంతం వెళ్ళినా పెరగదు. అది ఎలా అయితే ప్రాక్టికల్గా మనకు అది తెలుస్తూ ఉంటుంది. ఇది కూడా ఇంతే ప్రాక్టికల్గా రెగ్యులర్గా చేయడం వల్లే ఉంటుంది. ఇంకోటి చాలామంది అడుగుతున్నది ఏమిటంటే, ఏమంటే ఇవి చేసేటప్పుడు నియమాలు పాటించాలా? దీక్షలు తీసుకున్నప్పుడు ఖచ్చితమైన నియమాలు ఉంటాయి, కానీ ఇలా దానాలు అవి చేసేటప్పుడు దానం ఇవ్వకముందు ఎట్టి పరిస్థితుల్లో మధు అంటే డ్రింకింగ్ హ్యాబిట్స్ వాళ్ళు డ్రింకింగ్ చేసి దానం ఇవ్వకూడదు. నాన్ వెజిటేరియన్ తిని దానం ఇవ్వకండి. ఇచ్చిన తర్వాత తినొచ్చు, దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు. మీకు ఒకవేళ అలవాటు ఉంది, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ఇవ్వకముందు మాత్రం చేయకండి. ఇంకోటి పర్వదినాలు వస్తూ ఉంటాయి మనకి, ఏకాదశనో లేకపోతే ద్వాదశనో లేకపోతే అమావాస్యనో పౌర్ణమనో అష్టమి అనో ఇట్లా కొన్ని ఉన్నాయి. అష్టమి రోజు దానం చేస్తే చాలా మంచిది. ఆ రకంగా చేసేటప్పుడు ముఖ్యంగా అమావాస్య నాడు సంబంధించిన పితృదేవతలకు దానం ఇస్తూ ఉంటారు, స్వయం భాగం అని. ఇది ఖచ్చితంగా చేయండి. ఇది ఒక్కటే ఒక ఎత్తు, మీరు చేస్తున్న దానాలని ఒక ఎత్తు. ఖచ్చితంగా మీకు ఈ దానం ఇవ్వడం ద్వారా, ఈ మంత్రం చేసుకోవడం ద్వారా మీ జన్మజాతకంలో ఏదైతే విపరీత రాజయోగం ఉందో ఆ విపరీత రాజయోగం అనేటువంటిది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది.